ఎక్కువ ఆరోపణ చేసేటటువంటి విషయాలు ఏమిటి అంటే, ఒకటేమో నవగ్రహాల గురించి. ఏమిటి అది ఆ ఆరోపణ అంటే, సైన్స్లో తీసుకున్నట్లయితే గ్రహాన్ని సూర్యుడిని నక్షత్రం అని చెప్తూ ఉంటారు. ఇక్కడ మనమేమో నవగ్రహాల్లో సూర్యుని గ్రహం అని చెప్తూ ఉంటాం. ఎక్కువ మంది పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు, ఏమిటంటే మా స్కూల్లోనేమో మా పాఠశాలలోనేమో సన్ ఇస్ ఏ స్టార్ అని చెప్పారు, మీరేమో దేవాలయంలో వచ్చి సూర్యుడిని తీసుకొచ్చి గ్రహం అని చెప్తూ ఉంటారు, అసలు ఏది కరెక్ట్ అని అంటూ ఉంటారు. అదేవిధంగా చంద్రుడిని తీసుకున్నట్టయితే శాటిలైట్ అని వారు నిర్మిస్తారు, ఉపగ్రహం అని చెప్తారు. మనమేమో తీసుకొచ్చి గ్రహం అని చెప్పిస్తాం. పిల్లలకి చాలా మందికి ఒక కాంట్రవర్సీ ఏర్పడిపోతూ ఉంటుంది, అసలు ఏది కరెక్ట్ అంటే మనది తప్ప కాదు. సంస్కృతంలో గ్రహం అనే పదం ముందు పుట్టింది, ప్లానెట్ అనే పదం తర్వాత పుట్టింది. ప్లానెట్ అనే పదం ఈ మధ్య కాలంలో ఒక 1000-2000 సంవత్సరాల ముందర పుట్టినటువంటి పదం ప్లానెట్ అనే పదం. కానీ కొన్ని సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఉన్నటువంటి పదం ఏమి అంటే గ్రహం. గ్రహం యొక్క నిర్వచనం వేరు. ఏమిటి ఆ గ్రహం యొక్క నిర్వచనం అని అంటే, గ్రహించి తిరిగి ఇచ్చేది. భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు చేసేటటువంటి పుణ్య పాపాలను గ్రహించి కష్టము సుఖము రూపంలో తిరిగి ప్రసాదిస్తుంది కాబట్టి వాటికి గ్రహం అని పేరు పెట్టుకున్నాం. ప్లానెట్ యొక్క డెఫినేషన్ వేరు. ద సెలెస్టికల్ బాడీ విచ్ ఇస్ రివాల్వింగ్ అరౌండ్ ది సన్ ఈస్ నోన్ యాజ్ ప్లానెట్. సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి ఖగోళ పదార్థం ఏదైతే ఉందో దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నారు. అన్నిటినీ సాటిస్ఫై చేయగలిగితే దానికి వాళ్ళు ప్లానెట్ అని పేరు పెట్టారు. ఆ ప్లానెట్ అనే పదానికి ఉన్నటువంటి నిర్వచనం వేరు, గ్రహం యొక్క నిర్వచనం వేరు. భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు అన్నిటి మీద ఏవైతే ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాయో వాటిని మనం గ్రహం అని పిలుస్తాం. కాబట్టి మన దృష్టిలో ఏమిటి అంటే, గ్రహించి తిరిగి ఇస్తుంది కాబట్టి దాన్ని గ్రహం అంటున్నాం. ఉదాహరణకి సూర్యుడు భూమి మీద ఉన్నటువంటి నీటిని అన్నింటినీ కూడా మేఘాల ద్వారా గ్రహించి తిరిగి వర్షం రూపంలో ఇచ్చేస్తూ ఉంటాడు. ఇది జరగాలంటే ఎవరి కారణం? సూర్యుడు లేకుండా ఇవన్నీ జరగవు. కాబట్టి సూర్యుడిని మనం గ్రహం అని పిలుచుకుంటాం. గ్రహం యొక్క నిర్వచనం సైన్స్ లో చెప్పేటటువంటి నిర్వచనం కాదు. కాబట్టి సూర్యుడైనా చంద్రుడైనా ఇక్కడ మనం గ్రహించి తిరిగి ఇస్తారు కాబట్టి గ్రహం అని పిలుచుకుంటాం.